పెర్త్ టెస్ట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో అన్ని విభాగాల్లోనూ ఆసీస్ను ఆడుకుంది. ముందుగా బౌలర్లు చెలరేగారు. ఆ తర్వాత ఓపెనర్లు కుమ్మేశారు. దీంతో ప్రస్తుతం తిరుగులేని పొజిషన్లో టీమిండియా ఉంది. ఆసీస్ను కష్టాల్లోకి నెట్టేసింది. నిజానికి తొలి రోజు ఆటలో భారత బ్యాటర్స్ గొప్పగా ఏమీ రాణించలేదు. 150 పరుగులకి టీమిండియా ఆలౌటైంది. దీంతో విమర్శలు వచ్చాయి. కానీ భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తొలి రోజు ఆటలోనే ఆసీస్ను దెబ్బతీశారు. 7 వికెట్లు పడగొట్టారు. 7 వికెట్లకు 67 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆసీస్ రెండో రోజు ఆటను కొనసాగించింది. భారత బౌలర్లు మాత్రం ఆతిథ్య జట్టు టెయిలెండర్లను బెంబేలెత్తించారు. స్టార్క్ క్రీజులో కుదురుకున్నాక మరో ఎండ్లోని బ్యాటర్స్ను భారత బౌలర్లు వణికించేశారు. ఓవర్ నైట్ స్కోరుకు ఆస్ట్రేలియా 37 పరుగులు మాత్రమే జతచేసింది. తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు పరిమితమైంది. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో బూమ్రా 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణాకు 3, సిరాజ్కు 2 వికెట్లు దక్కాయి. ఆసీస్ ఇన్నింగ్స్లో 26 పరుగులతో మిచెల్ స్టార్క్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ను భారత్ ఆచితూచి ఆరంభించింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కాన్ఫిడెంట్గా ఆడారు. ఆసీస్ బౌలర్లను విసిగించారు. పేస్ను సమర్థంగా ఎదుర్కొని క్రీజులో సెటిలయ్యారు. ఆ తర్వాత మెల్లమెల్లగా జోరు పెంచారు. 122 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట చివరి సెషన్లో పిచ్ బౌలర్లకు ఫేవర్గా కనిపించింది. అయితే యశస్వి జైస్వాల్, రాహుల్ మాత్రం బ్యాటింగ్ స్కిల్స్ చూపించారు. వికెట్ కోల్పోకుండా స్కోర్ను పెంచేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఆధిక్యం 218 పరుగులకు పెరిగింది. భారీ స్కోరుపై టీమిండియా గురిపెట్టింది. మ్యాచ్లో ఇంకా 3 రోజుల ఆట మిగిలే ఉంది. రెండో ఇన్నింగ్స్లో 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడో రోజు ఆటలో భారత్ భారీగా పరుగులు సాధించడం ఖాయమనే అంచనాలున్నాయి. కొండంత స్కోర్తో ఆసీస్పై ఒత్తిడి పెంచాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా ముందు 400కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఉంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తొలి ఇన్నింగ్స్లో 150కి ఆలౌటైన జట్టు రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా ఇప్పటికే 172 పరుగులు చేసిందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆసీస్కు కంగారు తప్పదని తేల్చి చెబుతున్నారు.